అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో కొన్ని మోసాలైతే జరుగుతూ ఉన్నాయి. ఆ మోసాలు ఏంటి అంటే వాటి గురించి మనం అయితే డిస్కషన్ చేసిన టైం వేస్ట్, టైం బొక్క. నేను రీసెంట్‌గా ఒక యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక కొంత అమౌంట్ అయితే లాస్ అయ్యాను నేను. కొంత అంటే ఎంత? రూ. 360 అంతే, రూ. 360. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే పెద్ద గొప్ప. అది యాప్ పేరేంటంటే 'గెలాక్సీ రీచార్జ్' యాప్. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఇట్లా యాడ్స్ వస్తూ ఉంటాయి గదా! అలా వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు నేనేం చేశానంటే చూశాను. 1, 2 సార్లు చూసి అది ఏంటి, దాని గురించి నిజమా? అబద్ధమా? అనుకున్నాను. అందరూ ఏమన్నారంటే అది పక్కా రియలు. మనం రీచార్జ్ చేసుకుంటే మనకింత కమిషనొస్తుంది, అంత కమిషనొస్తుందని అయితే చాలా మందికి చెప్పడం జరిగింది. సరే అయితే ఒకసారి యేసుకుంటే పోద్ది గదా! ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో మనకు అర్థమైపోతుంది అని చెప్పేసి నేను ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఇన్‌స్టాల్ చేసుకున్నాక సరే అయితే చేసుకుందామని చెప్పి అది రీచార్జ్ చేసుకున్నాను. ఈ రోజుకి అది ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. పెండింగ్‌లోనే ఉంది. ఈ రోజుకి దగ్గర దగ్గర అంటే నేను ఆ రీచార్జ్ ఎక్కించుకొని నెల పైనే అవుతుంటుంది. అది నెల పైనే అవుతుంది ఆ రీచార్జ్ చేసుకొని. కానీ ఇప్పటికి ఈ రోజుకి అది అలాగే ఉంది. నేను కేవలం ఒక గంట క్రితం ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేశాను. ఎందుకంటే అది ఉన్నంత నాకు దరిద్రమే. దాన్ని చూసినప్పుడల్లా పోయిన నా డబ్బులే మతికొస్తున్నాయని నేను చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. నేను మీకు ఒకటే చెప్పాలి అని ప్రత్యేకంగా ఈరోజు ఆ యాప్ గురించి నేనైతే వీడియో చేయాలని అనుకున్నాను. లేదంటే వేరే టాపిక్ మీద చేద్దాంలే అనుకున్నాను. కానీ కేవలం ఒక గంట క్రితం ఆ యాప్‌ని చూసి చిరాకేసి ఇప్పుడు నేను ఎలాగో ఒక 300తో నష్టపోయాను. వేరే వాళ్ళు ఇంకా నష్టపోతారు కదా! దాని గురించి తెలుసుకోకపోతే అని చెప్పేసి ఆ యాప్ గురించయితే చెప్పడం జరిగింది. మీరు ఎవ్వరూ కానీ గెలాక్సీ రీచార్జ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. చేసుకున్నారంటే చాలా నష్టపోతారు. నాది 300. నేను చేసుకుంటే నీది ఒక 200, 300. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది గూడా నెల రీచార్జ్ అంటే మాటలు కాదు కదండీ! 300 రీచార్జ్ అంటే నెల పన్నా రీచార్జ్ చేసుకోవచ్చు. అంటే నాది చిన్నగా నాకు అన్‌లిమిటెడ్ డేటా కావాలని చెప్పి నేను 365 రీచార్జ్ వేసుకున్నాను. సామాన్యంగా అందరూ 1.5 జీబీ కోసమే చూస్తారు. ఎవరు అన్‌లిమిటెడ్ అంటే ఎవరు వాడరు. అందుకని ఎవరికి తగినట్లు వాళ్ళు 200, 300 ఇలా. మీలో ఎంతమంది ఇలాంటి యాప్స్ వల్ల మోసపోయారు? మీకు ఐడియా ఉంటుంది కదా! ఈ ఒక్కటే కాదు, వేరే యాప్‌లలో కొంచెం ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు అలాగే ఈ ట్రేడింగ్ యాప్‌లో 30,000 దాకా పోగొట్టుకున్నాడు అని తెలిసింది. వాని పేరైతే చెప్పలేము కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఒకరోజు నాకు డబ్బులు అవసరమై వానికి కాల్ చేశాను. "అరే మామ, కొంచెం అమౌంట్ ఏమైనా అరేంజ్ చేస్తావారా? సాలరీ వచ్చాక ఇస్తాను" అని చెప్పాను. వాడు నాకు ఆ క్షణం ఆ విషయం చెప్పాడు. "అరేయ్! లేదురా, నేను ఇలా ఒక ట్రేడింగ్ యాప్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. మొత్తం లాస్ వచ్చిందిరా" అంటే "ఎంతరా?" అని అడిగాను. ఎంతరా అని అడిగితే వాడు 25 అని చెప్పాడు. అంటే 25 అంటే వందలా? వేలారా? అని అడిగాను. వేలురా, 25,000 లాస్ వచ్చింది. నా సాలరీ మొత్తం పోయిందిరా. ఇంకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫ్యామిలీకి ఏం పంపివ్వాలి? నా ఖర్చులు ఎలా చూసుకోవాలిరా అని అన్నాడు. ఒరేయ్! తెలియకుండా ఎలా అలా అప్‌లోడ్ చేస్తావురా? ఇట్లా చేస్తావు, ట్రేడింగ్ ఎలా చేస్తావురా? అని తెగ తిట్టేసాను. ట్రేడింగ్ యాప్ అంటే కొన్ని మంచివున్నాయి, కొన్ని బ్యాడ్‌వి ఉన్నాయి. కొన్ని మంచివంటే మనం వాటి గురించయితే మనకు తెలీదు. కానీ ట్రేడింగ్ చేయాలి అంటే దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంతేగాని నా దగ్గర రూ. 100 ఉంది, ఇన్వెస్ట్ చేస్తాను, 100 ఆ 100కి ఇంకొక 100 కొట్టేస్తాను, సంపాదిస్తానంటే కాదు. దానికి
చాలా టాలెంట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలండి. ఏది తొందరపడి డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దు. ముందు మెయిన్ నాలాగా అసలు మోసపోకండి. నాది 300తో పోయింది. మీది ఎంతతో పోతుందో. అలాగే ఈ మధ్య బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్ వల్ల కూడా చాలామంది అయితే నష్టపోతున్నారు. ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఇలా ఫేక్ యాప్స్ చాలానే ఉన్నాయి. చాలా దండిగానే ఉన్నాయి. మీరు మాత్రం ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేయండి. అలా చేస్తే కొంచెం బెటరు. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. కష్టపడాలా, పని చేయాలి. ఏదో పెద్ద పెద్ద సావుకారులు, కోటీశ్వరులు అయితే వాళ్ళకి పోయినా బాధలే. నేను ఇంకా హ్యాపీగా సంతోషపడతాను. ఎందుకంటే వాళ్ళు తరాలు తిన్న తరగని ఆస్తి ఉంటుంది. వాళ్ళకి 100 ఒక లెక్క ఏం కాదు. కానీ మన పరిస్థితి అలా కాదు. మనం మనం బ్రతికేదే ఆ డబ్బు కోసం. ఆ పని చేసుకోవాలి, ఆ డబ్బులు సంపాదించుకోవాలి. ఒకరోజు పనికి వెళ్తే 300 లేదా 500 వస్తుంది. డ్రింక్ అలవాటు ఉన్న వాడికి 300 డ్రింకే పోద్ది, 200 మిగులుద్ది. నాలాంటి వాడికి వచ్చేది 500 కూలి వస్తే 500లో నా బండి పెట్రోలు, నా ఖర్చులు, ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలి? ఇలా ఉంటుంది. అందుకు డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోకుండా, అడ్డమైన ఫేక్ యాప్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ట్రేడింగ్ చేయకుండా ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచన చేయండి. తర్వాత అది మీ ఇష్టం. మనం కేవలం నేను మోసపోయాను కాబట్టి నా బాధ నేను ఏదో ఒక వీడియో రూపంలో వ్యక్తం చేసుకుంటున్నాను. 10 మందికి చెప్తే 10 మంది వినకపోవచ్చు, కానీ ఒక్కడన్నా వింటాడు కదా. ఆ ఒక్కడు విన్నా నాకు సంతోషమే. నా వల్ల ఒకటి మంచి జరిగితే అంతకంటే హ్యాపీ ఇంకేం కావాలి చెప్పండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? నేను ఆ వీడియో తీసి పెట్టాను. విలేజ్ లైఫ్ బెస్టా, సిటీ లైఫ్ బెస్ట్ అని ఒకరు కూడా కామెంట్ చేయలేదు. అంటే వాళ్ళకి ఏ లైఫ్ బెస్ట్ కూడా వాళ్ళకి క్లారిటీ లేదేమో. ఏదో వాళ్ళ ఇష్టం లేని. పీర్ల పండుగ అయిపోయినప్పటి నుంచి ఇంకా వీడియోలు అయితే ఏం లేవు. చేద్దామని ఉంది కానీ సపోర్ట్ లేదు మనకి. ఎవరు పిలవడం లేదు. ఈరోజు అక్కడ నాగుల చేతి గుడి దగ్గర భారీగానే పూజలు చేస్తూ ఉన్నారు. కానీ వెళ్దాం అనుకున్నా, కానీ అందరూ మనకు వెళ్తే అక్కడ వింతగా చూస్తారు. అందుకు వెళ్ళలేదు. లేకపోతే ఊర్లో జరిగే ప్రతి పండగ, ప్రతి ఇన్సిడెంట్, ప్రతిదీ అప్లోడ్ చేయాలని ఉంది. ఈ మధ్య నేను ఎక్కువ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ నమ్ముకొని మోసపోయినట్లు అసలు లేదు. ఒక మంచి కంటెంట్తో, మంచి బ్లాగింగ్ తీసుకొని మంచి కంటెంట్తో వచ్చాడంటే, 1 సంవత్సరం కష్టపడ్డాడంటే దెబ్బకుండా కొట్టేసినట్టే. ఎందుకంటే నేను ఆల్రెడీ గతంలో ఎంజే స్టోరీ లైన్ అనే ఒక ఛానల్ని నేను అప్లోడ్ చేసే, ఒక ఛానల్ని రన్ చేసేవాడిని. కేవలం నేను అందులో ఇప్పుడు మీరు నిన్న మొన్న కొన్ని వీడియోలు అయితే చూసింటారు. ఒక 2 వీడియోలు అయితే వచ్చింటాయి హర్రర్ స్టోరీస్. అలాంటి హర్రర్ స్టోరీస్ పెట్టాను. హర్రర్ స్టోరీస్ పెట్టడం వల్ల ఏమైందంటే నాకు మానిటైజేషన్ అయింది. ఛానల్కి పోస్ట్ ద్వారా పిన్ కోడ్ వచ్చింది. అంతే హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. నాకు కరెక్ట్ సంవత్సరానికి $17 పడ్డాయి. అంటే ఇప్పుడు $90 చిల్లర ఉంది కదా, ఒక 1900 అనుకోండి. అలా నాకు ఆ అమౌంట్ కూడా క్రెడిట్ కాలేదు. ఎందుకంటే ఆ తర్వాత $17.25 అయితే వచ్చిన తర్వాత నా ఛానల్ రీజ్డ్ కంటెంట్ వేశాడు. రీజ్డ్ కంటెంట్ ఎందుకంటే నేను చేసే కంటెంట్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాను. ఇలా ఫేస్ కూడా కనిపించేది కాదు. అప్పుడు రీజ్డ్ కంటెంట్ ఇవ్వడంతో రీజ్డ్ కంటెంట్ వచ్చింది. యూట్యూబ్ వాడు ఏం చేశాడంటే, నీ ఫేస్ లేదు, ఏమీ లేదు, కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా, మాకు ఇది కాదు, ఏదైనా కానీ కళ్ళ ముందు జరిగే సంఘటనలో వీడియో తీసి అప్లోడ్ చేయి, నీ ఛానల్ని మళ్ళీ ఎనేబుల్ చేస్తామని చెప్పారు. అంతే. ఛానల్ అయితే పోలేదు, ఇంకా రన్నింగ్లోనే ఉంది. నేను ఆ వీడియోలన్నీ డిలీట్ చేశాను. సండే చర్చిలో జరిగే ప్రేయర్ వీడియోలన్నీ, చర్చిలో జరుగుతుంటాయి కదా ప్రేయర్, ఆ వీడియోలన్నీ వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. రేపు ఎల్లుండి అది ఎనేబుల్ అవుతుంది, మంచిగా డబ్బులు వస్తాయి, హ్యాపీ.
ఇప్పుడు ఈ ఛానల్ కూడా దగ్గర దగ్గర అంటే 40% సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. కేవలం ఒక 60% ఓకే అయితే ఈ ఛానల్ కూడా డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో చేసేవాళ్ళు ఫ్రీ టైంలో చేయండి. అలానే పనులు వదులుకొని చేయాలంటే అవ్వదు. వారానికి కేవలం 2 కానీ 3 కానీ రోజు మార్చి రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి, బాగుంటుంది. యూట్యూబ్ గురించి అయితే ఒకరోజు ఎందుకు, రేపే అప్లోడ్ చేస్తాను ఒక మంచి వీడియో యూట్యూబ్ గురించి నాకు తెలిసినంతలో. మీరు మాత్రం ఈ ఫేక్ యాప్లను నమ్మకండి, అసలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్.